వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 110 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. దబంగ్ ఢిల్లీ కేసీ ఇంకొక మ్యాచ్ గెలిస్తే దబంగ్ ఢిల్లీ కేసీ కూడా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిపోతుంది. ముందుగా ఈ రెండు టీములు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, ఒకరు మ్యాచ్ గెలిచి వస్తున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. దబంగ్ ఢిల్లీ కేసీ పునరిపల్టన్తో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 21 మ్యాచ్లు జరగగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 11 మ్యాచ్లో విజయం సాధిస్తే దబంగ్ ఢిల్లీ కేసీ 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. సీజన్ 10 పైన స్టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 18 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 3 మ్యాచ్లు టైగా ముగించుకుని 72 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా దబంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్లయితే మొత్తం 19 మ్యాచ్లు ఆడిన దబంగ్ ఢిల్లీ కేసీ 11 మ్యాచ్లో విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓడిపోయి 3 మ్యాచ్లు టైగా ముగించుకొని 68 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. దబంగ్ ఢిల్లీ కేసీ స్టార్టింగ్ 7: అషు మాలిక్ రైడర్, మీతూ శర్మ రైడర్, మంజిత్ రైడర్, ఆశీష్ స్వాంగ్వాన్ రైట్ కవర్ డిఫెండర్, విక్రాంత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, యోగేష్ రైట్ కార్నర్ డిఫెండర్, ఆశీష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్టింగ్ 7: అర్జున్ దేశ్వాల్ రైడర్, వి అజిత్ రైడర్, భవానీ రాజ్పుత్ రైడర్, అభిషేక్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, సునీల్ కుమార్ రైట్ కవర్ డిఫెండర్, సాహుల్ కుమార్ రైట్ కార్నర్ డిఫెండర్, అంకుష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని ఒక మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. దబంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని ఒక మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది? దబంగ్ ఢిల్లీ కేసీ విజయం సాధించి మరి క్వాలిఫై అవుతుందా లేదంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజయం సాధించి మరి ఫస్ట్ స్థానంలో మరింత పటిష్టంగా ఉంటుంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.